TR9 టీవీ ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి చిరంజీవి నాయక్ గారు ఈనాటి మన ముఖాముఖి కార్యక్రమంలో మనతో ఉన్నారు. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. జై భారత్ అండి. విభజన హామీలు సాధించడమే మా ధ్యేయం అని చెప్పారు. అసలు విభజన హామీలు ఏంటి, ఏ హామీలు ఇచ్చారు అసలు? మా ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు చూసుకుంటే ప్రధానంగా ఇచ్చింది పోలవరం ప్రాజెక్ట్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. అది ఇప్పటికీ పూర్తి కాలేదు. తర్వాత విశాఖకు రైల్వే జోన్ ఇస్తామని ఒక హామీ ఇచ్చారు. ఒక ఎయిమ్స్ స్టాండర్డ్ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ చేస్తామని ఒక హామీ ఇచ్చారు. తర్వాత అమరావతికి రైల్వే లైన్ ఒకటి హామీ ఇచ్చారు. తర్వాత వెనుకబడిన ప్రాంతాలకు ఉత్తరాంధ్ర ప్రాంతానికి తర్వాత రాయలసీమ ప్రాంతానికి గ్రాంట్ ఇస్తామన్నారు. అది ప్రాపర్గా ఇవ్వలేదు ఇప్పటికీ. తర్వాత విశాఖపట్నానికి తర్వాత విజయవాడ గుంటూరు తెనాలి ప్రాంతానికి మెట్రో రైల్ ప్రాజెక్ట్స్ ఇస్తామన్నారు. అది ఇవ్వాల. తర్వాత రాజధాని కట్టుకునేదానికి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. ఈ రోజుకి అది ఫినిష్ కాలేదు. సో ఇవన్నీ అసంపూర్తిగా ఉన్నాయి, లేకపోతే అసలు స్టార్టే అవ్వలేదు. తర్వాత కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కొన్ని ఇస్తామన్నారు. తర్వాత IIM ఒకటి ఇస్తామన్నారు. అది కూడా ఈ రోజుకి కార్యరూపం దాల్చలేదు. సో ఇలా చూసుకుంటూ పోతే విభజన చట్టంలో పొందుపరిచిన ఒక్క టాస్క్ కూడా 10 సంవత్సరాలు అయిపోతుంది. ఒక్క టాస్క్ కూడా ఫుల్ఫిల్ చేయాలి ఫుల్గా. సో ఇవన్నీ అసంపూర్తిగా ఉన్నాయి, లేకపోతే అసలు కార్యరూపంలో దాల్చలేదు. వీటన్నిటిని ఇంప్లిమెంట్ చేయడం అనేది ఒక ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నాం మా పార్టీ పరంగా. ఓకే, ఎందుకని విఫలమయ్యాయి అంటారు ఆ పార్టీలు? చెప్పాను కదండి. ఇప్పుడు 2014లో బీజేపీతో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసిన చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ప్రత్యేక హోదా కావాలన్నారు. తర్వాత హోదా వద్దు ప్యాకేజ్ కావాలన్నారు. తర్వాత ప్యాకేజ్ వద్దు మళ్ళీ హోదా కావాలన్నాడు. అంటే రకరకాల యూటర్న్స్, ఒక కన్సిస్టెన్సీ లేదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇప్పుడు 2 పర్యాయాలుగా పరిపాలించిన 2 పార్టీలుగా 2 కూటమి, ఒక కూటమికి ఇంకొక పార్టీకి ఒక కన్సిస్టెంట్ థింకింగ్ లేదు. రాష్ట్రానికి ఏం కావాలి, దాన్ని ఎలా సాధించాలి అని ఒక రూట్ మ్యాప్ లేదు వీళ్ళకు, ఒక విజన్ లేదు. దానివల్ల జరిగిన అనర్థం ఇది. దానికి తోడు వీళ్ళకు విజన్ లేకపోవడం ఒకటి, వీళ్ళకు కన్సిస్టెంట్ థాట్ ప్రాసెస్ లేకపోవడం ఒకటి. ఈ రెండింటితో పాటు వీళ్ళిద్దరి మీద కేసులు ఉండటం ఒకటి. వీళ్ళ మీద కేసులు ఉండటం వల్ల వీళ్ళు ధైర్యంగా ముందుకెళ్ళి మాకు ఇది రావాలి, ఇది ఇవ్వండి అని అడిగే పరిస్థితి లోపించింది వీళ్ళ దగ్గర. ఓకే, అంటే కేసుల వల్లనే వెనక్కి తగ్గుతున్నారంట. అంటే ఒక ప్రధాన సమస్య కదండి వాళ్ళకి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి, అంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి ఓటు కేసులో దొరికిన వ్యక్తి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇక్కడ నుంచి అమరావతికి క్యాపిటల్ షిఫ్ట్ చేసేసి అక్కడ టెంపరీ బిల్డింగ్స్ కట్టి పరిపాలన సాగించాడు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా అవే టెంపరీ బిల్డింగ్స్లో చేస్తున్నారు. కానీ ఒక పర్మనెంట్ సెటప్ అనేది ఈ రోజుకి 10 సంవత్సరాల్లో తీసుకురాలేదు ఒకటి. ఇప్పుడున్న ముఖ్యమంత్రి ప్రతి శుక్రవారం అవినీతి కేసుల్లో CBI కోర్టుకు అటెండ్ అవ్వాల్సిన వ్యక్తి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యి నేను ముఖ్యమంత్రి విధుల్లో నిమగ్నమై ఉంటున్నాను కాబట్టి శుక్రవారం కోర్టుకు అటెండ్ అవ్వలేకపోతున్నాను, ఎగ్జామ్షన్ ఇవ్వండి, ఎగ్జామ్షన్ తీసుకున్న వ్యక్తి. ఈ రకంగా అవినీతి కేసుల్లో ఉన్న వ్యక్తులు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మాకు ఇది కావాలి, మాకు ఇది రావాలి, ఇవ్వండి అని అడిగే ధైర్యాలు చేయలేరు కదా వీళ్ళు. ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఎలాగో అడగలేరు, ఆయన మీద ఎక్కువ కేసులు ఉన్నాయి కాబట్టి. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కొంత ఫైట్ చేసినట్టు చేశారు. ఓడిపోయిన తర్వాత ఈ రోజుకి విభజన చట్టంలో పొందుపరిచిన అంశాల గురించి కానీ, రాజధాని గురించి కానీ, ప్రత్యేక హోదా గురించి కానీ, పోలవరం ప్రాజెక్టు గురించి కానీ ఎక్కడ మాట్లాడరు అసలు. ఇవి రావాలి, సెంటర్ నుంచి రావాల్సిన అంశాల గురించి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కూటమిగా ఏర్పడ్డ తర్వాత ఒక్క మాట మాట్లాడలేదండి వీళ్ళు. అంటే వీళ్ళు బీజేపీని చూసి ఎంతలా భయపడుతున్నారు. 3 పక్షాలు, జనసేన కానివ్వండి, టీడీపీ కానివ్వండి, వైఎస్ఆర్సీపీ కానివ్వండి, సెంటర్ నుంచి ఆంధ్రప్రదేశ్కి విభజించిన తర్వాత రావాల్సిన అంశాల విషయంలో ఈ పార్టీలు అసలు అడిగేదాన్ని కూడా సాహసం చేయట్లేదు. అంటే బీజేపీని చూసి వీళ్ళు ఎంతలా భయపడుతున్నారో ఈ ఒక్క అంశాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి చిరంజీవి నాయక్ గారు చెప్పినటువంటి విషయాలను విన్నారు కదండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లేందుకు జై భారత్ నేషనల్ పార్టీ ఏర్పడిందని, అదే విధంగా అభివృద్ధి పదంలో మరి ప్రజలకు సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాలలో అందిస్తూ వారికి ఏం కావాలి, ఎలా అభివృద్ధి చెందాలనే ఒక మంచి ప్రణాళికతో ప్రజల్లోకి వెళ్తున్నామంటున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో వారిని ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని మనసారా ఆకాంక్షిస్తూ TR9 టీవీ.